భయ్యా కొత్త స్టాక్ వచ్చింది. అదండి ఇక్కడ పిల్లలు పాపం నేను వీడియో తీస్తున్నాననేసి పిల్లలందరూ కూడా నా దగ్గరికి అయితే వచ్చేసారు. నాకు మామూలుగానే మాట్లాడడం అంటే కొంచెం తడబడుతూ ఉంటాను. అలాంటిది వాళ్ళకేమో తెలుగు రాదు, నాకైతే హిందీ రాదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా తెలుగులోని, హిందీలోని, ఇంగ్లీష్లోని మొత్తం మీద అయితే కవర్ చేసేసానండి. అక్కడ మేనేజ్ చేశాను. Yeah. Our economic planning has to be more innovative. GDP is showing constant growth. But what about sustainability, environmental constraints? Yeah. And appropriate technology holds the key to the future. I agree with her. Yeah. పిల్లలతో మాట్లాడాను కాసేపు అలాగా. యువర్ స్కూల్ RC Modern Convent School. ఓకే హాయ్ ఓకే థ్యాంక్ యూ. దిస్ ఇస్ వీడియో. ఏంటి సార్ అది? దిస్ ఇస్ వీడియో. మాకు తెలుసులేరా. రైల్వే మ్యూజియం దగ్గరికి అయితే వచ్చామని చెప్పాను కదా. పార్ట్ 1లో అయితే 20 ట్రైన్స్ మోడల్స్ అయితే మీకైతే చూపించడం అయితే జరిగింది. అది కంటిన్యూ చేయడానికి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేనైతే స్టాప్ చేస్తానండి. ఇప్పుడు పార్ట్ 2లో అయితే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం మనం. ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఎవరు కూడా మిస్ కాకండి. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మిగతా ట్రైన్స్ అయితే మనం అయితే చూసేద్దాము. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇదండి మనం ముందు పార్ట్ 1లో అయితే మనమైతే 20 ట్రైన్స్ మోడల్స్ అయితే చూపించాము. అలాగే ఇక్కడ నుంచి 21 అండి ఇది మోడల్. ఈ ట్రైన్ ఫ్రంట్ భాగం అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇంజిన్ ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి 1929లో అంట తయారు చేశారండి. ఇప్పుడు మీకు చూపించిన ట్రైను 21 నెంబర్ 21 ఈ బోగి. ఇంకెక్కడి నుంచి ఈ ట్రైన్స్ అయితే మనకైతే తెలిసినవే ఇవన్నీను. ఇదేమో 22 నెంబర్ 22. ఈ ట్రైన్ ఫ్రంట్ భాగం అయితే ఈ విధంగా ఉంది. ఇంజిన్ ఇది ఇంజిన్ అండి. ఇది బోగి. ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే ఉంది. పిల్లల్ని అయితే స్కూల్ పిల్లల్ని అయితే మ్యూజియంకి అయితే తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఈ ట్రైన్ మొత్తం అన్నీ కూడా చూసి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నన్ను 23 అండి ఇది ఇలా ఉంది. ఇది ఒక ఇంజిన్ అండి. దీనికి బోగీలు ఏమి లేవు, ఓన్లీ ఇంజిన్ మాత్రమే ఇచ్చాడు ఇక్కడ. ఇదన్నమాట దీని ఫ్రంట్. 1862లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంటండి ఇది.
23. ఇది ట్రైన్ కాదు కానీ ఇదొక ఇంజిన్ లా ఉంది మరి. నెంబర్ 23. ఇది ఇంక మనకు తెలిసిన ట్రైన్ అండి ఇది. టూ 2007లో అయితే తయారు చేయడం జరిగిందట. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేటు. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం కదా, ఆ విధంగానే ఉన్నాయండి ఇవి. ఇదన్నమాట. ట్రైన్ నెంబర్ 24. నెంబర్ 25. ఇదైతే చాలా బాగుందండి. కలర్స్ అయితే వేశారు కొత్త ట్రైన్ టైప్లో. ఈ విధంగా అయితే ఉంది. బ్యాక్ సైడ్, ఫ్రంట్ భాగం, దీనికి మెట్లు కూడా అరేంజ్ చేశారు మరి. దాని బ్యాక్ సైడ్ అలా ఉందండి. ఫ్రంట్ బ్యాగ్ ఎలా ఉందో చూసేద్దాం. ఇది 1929లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయిందంటండి ఇది. ఇదన్నమాట. దీని ఫ్రంట్ భాగం అయితే ఈ విధంగా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఇది ఒకటండి 26. ఫ్రంట్ అయితే ఇలా ఉంది. దీనికి ఇది ఓన్లీ ఇంజిన్ మాత్రం అనుకుంటా. ఓన్లీ ఇంజిన్ మాత్రమేనండి ఇది. ఇక్కడ చూస్తున్నారా, యానిమల్స్ భోగి అనుకుంటుంది. యానిమల్స్ ఉన్నాయి లోపల, గొర్రెలు, మేకలు. మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఆ విధంగా అయితే ఉన్నాయండి యానిమల్స్కి సంబంధించిన భోగి అనమాట. దీనికి బ్యాక్ సైడ్ అలాగే ఇక చూడండి, ఇది కూడా ఇలా కటకటాలు అయితే ఇచ్చారు ఈ ట్రైన్కి. అంటే యానిమల్స్ని పెట్టడం కోసం అనమాట ప్రత్యేకించి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ 1929లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేశారంటండి ఇది. అలాగే దానికి సంబంధించిన ప్యాసింజర్ బోగీస్, బ్యాక్ సైడ్ బోగి. ఇది ఫ్రంట్ ఇంజిన్ చూపించానుగా మీకు, అదనమాట. 27 ఈ ట్రైన్ ఫ్రంట్ భాగం ఉండదు. ఇది ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రంట్ అంతా ఇంజిన్, ఇలా బ్యాగ్స్. నైన్టీన్ 1954లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి ఇది. మనం పాత సినిమాలు చూస్తాం కదా, అందులో అయితే ఇలా తిప్పుతారు, ఆ విధంగా అయితే ఉంది లోపల. చూసారా
ఇదనమాట. డ్రైవర్ అటు తిరిగి ఉంటాడు అనుకుంటా. ఓకేనా. 27 ఇప్పటి వరకు 27 మోడల్స్ ట్రైన్లు అయితే మీకైతే చూపించడం జరిగిందండి. ఇంకెక్కడ చూసారా ఎంట్రన్స్ ఫ్రంట్ అనుకుంటుంది, బొగ్గి అనుకుంటాండి ఇది. చూస్తున్నారు కదా. నెంబర్ 28 ఇది ఒక ఇంజిన్ అండి. ఈ విధంగా అయితే ఉంది. ఇది 1988లో అయితే దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయితే ఉందండి. ఇది ఫ్రంట్. నెంబర్ 29 ఇదండి. మీకు క్లియర్గా చూపించాలంటే ఈ విధంగా ఉంటుంది. ఇది 1986లో అయితే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయితే ఇచ్చారండి. ఇది ఒక రకమైన ఇంజిన్ అన్నమాట. ఈ సైడ్ ఇవన్నీ కూడా ఇంజిన్లు అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ ఇంజిన్కి అయితే ఈ విధంగా అయితే ఉందండి ఫ్రంట్. అలాగే వేరేది చూద్దాం. నెంబర్ 30 మోడల్ 30 అండి. ఇది ఒక మోడల్. ఇది ఒక మోడల్ అండి. నెంబర్ 31 దీని ఫ్రంట్ భాగం అయితే ఈ విధంగా ఉంది. అదే ఇంకోటండి నెంబర్ 32 ఇది ఓన్లీ ఇలా చెక్క టైప్లో ఇచ్చాడు భోగి. ఇదండి ఈ విధంగా. అలాగే నెంబర్ 34 నెంబర్ 34 దీనికి బ్యాక్ సైడ్ భోగి అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఆ 34 చూపిస్తాను. 35 అండి ఇది. ఇంజిన్ అంతా ఎలా ఉంటుంది. ఇదన్నమాట ఫ్రంట్ భాగం. నెంబర్ 36 అండి. ఇది వచ్చేసి 1997లో అయితే
1997లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంట. ఫ్రంట్ భాగం అది మీకు చూపించాను కదా. ఇదంతా ఇంజిన్ పార్ట్ ఇలా ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఇలా బోగి టైప్లో ఇలా ఇచ్చాడండి. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది నెంబర్ 37. ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ బోగి ఇలా వైట్ అండ్ గ్రీన్ పెయింటింగ్ అయితే వేశారు. ఇది ఒక బోగి. దీనికి అటాచ్ చేసి ఇంకోటి ఉంది. ఇది ఏమన్నా ట్రాన్స్పోర్ట్ లగేజ్ అది వేస్తూ ఉంటారు కదండి, అదనమాట. దీనికి ఇంజిన్ వచ్చి ఇలా ఉంది. ఇదండి దీని ఫ్రంట్ భాగం అయితే ఇలా ఉంది. ఇది వచ్చి 1921లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయిందంటండి. అలాగే ఇది చూద్దాం. ఇది చాలా ఓల్డ్, మనం చూడలేదు మరి. ఈ విధంగా అయితే ఉంది. ఇది ఓన్లీ బ్యాక్ సైడ్. ఇది ఇలాగా ఏమన్నా ఇంక ఈ విధంగా అయితే ఇచ్చాడు సెంటర్లో. దీనికి ఇక్కడైతే సిట్టింగ్ ప్లేస్ అనుకుంటాండి. ఇవి చెక్క టైప్లో ఇచ్చాడు. ఒక ట్రాక్టర్ టైప్లో వచ్చిందనమాట ఇది. చూస్తున్నారు కదా, ఇవి ఇలా పైకి లేస్తాయి అనుకుంటా. ఈ చెక్క మనకు లేవట్లేదులే. ఐరన్నే ఉంది. ఇది ఒక ట్రాక్టర్ టైప్లో తొట్టిలా ఉందన్నమాట. ఇది ఒక మోడల్. ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో చూద్దాం. ఇది వెనకాల ఒక చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది. ఇది ఇక్కడ మీకు వివరంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇలా ఇచ్చాడు అనమాట. ట్రాక్టర్ లాగా ఒక తొట్టులాగా అయితే ఇచ్చాడు. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇది ట్రైన్ మోడల్ మీకు చూపించాలి తెలియాలంటే. ఇది 1880లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయిందంటండి. 1880లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయిందంట. ఓకేనా. ఇక్కడికి 37 నెంబర్స్. ముప్పై 37 అయితే మోడల్స్ మీకు అయితే చూపించానండి ఇప్పటి వరకుని.
ఓకేనండి, చూసారు కదా, ఇదండి నేషనల్ రైల్వే మ్యూజియము. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా కష్టపడి అయితే వీడియో అయితే తీయడం జరిగిందండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని బ్లాగ్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. మా వీడియో మీకు నచ్చితే చిన్న అయితే లైక్ ఇవ్వండి, ఓకేనా? మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.